दादा 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 కొంచెం మరి ఇంకెందుకు అడవి ప్రశాంతంగా దీని మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో స్టాండ్ ఉంటుంది తీసుకో మనదా రావణ ఏమడిగా చక్కెర చేయించాలి తెలుసా అంటే ఏం చేయాలి
ఈరోజు ఏదైతే కెస్తాపూర్ మెస్ర మనుషుల యొక్క కులదేవత ఉందో నాగదేవత, అందులో భాగంగా ఏదైతే మనకు కెస్తాపూర్ గ్రామం నుండి అస్థినాంబర్ గోదావరి వరకు 7 రోజులు పాదయాత్ర చేసిన మేరకు ఏ రోజైతే కెస్తాపూర్లో ఉన్నటువంటి మర్రిచెట్టు దగ్గర వచ్చారో ఆ రోజు నుండి నిన్నటి వరకు మహాపూజ చిన్న చిన్న పూజా కార్యక్రమం జరగడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే మనకు కెస్తాపూర్లో ఉన్నటువంటి మర్రి చెట్టు అక్కడి నుండి నేడు ఏదైతే మనకు నాగోబా దేవస్థానం ఉందో అక్కడ దాకా నేడు మన యొక్క మెస్ర మనుషులకు ఆడపడుచు ద్వారా మర్రి చెట్లు ఉన్నటువంటి కోనేరు దగ్గర నుంచి నేడు టెంపుల్ దగ్గర శుద్ధి చేయడానికి మా మెస్ర మనుషులు ఆడపడుచులు నీరు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నేడు ఏదైతే కెస్తాపూర్ నాగోబా దేవాలయం ఉందో నేటి నుంచి ఈ రోజు నుండి మనకు మెస్ర మనుషులు ఉన్నటువంటి మొట్టమొదటి కార్యాచరణ రాత్రి 10 గంటలకు నాగోబా దేవాలయం యొక్క మహాపూజ. ఆ తర్వాత మనకున్నటువంటి ఏదైతే మెస్ర మనుషులు ఉన్నటువంటి ఆడపడుచులకి పెళ్ళి అయిన తర్వాత తొలి పరిచయం అంటే బేటింగ్ అనే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా రేపు జరిగినటువంటి ఏవైతే ఉంటాయో కార్యాచరణ ఈరోజు పూజ అయిన తర్వాత సాయంత్రం పూజ అయిన తర్వాత ఈ యొక్క నాగోబా దేవాలయ పీఠాధిపతి మార్నింగ్ సమావేశం ఏర్పాటు చేస్తూ మళ్ళీ పెర్సాపేను వివిధ పూజా కార్యక్రమాలు అనేది జరుగుతూనే ఉంటాయి. ఈరోజు అమావాస రాత్రి 9 గంటల నుంచి మహాపూజకు మేము సిద్ధమై గుడికి చేరుకున్నాము మా పటేల్ ఆధ్వర్యంలో. మరియు ఇక్కడ మేము మా కటోడా ప్రధాన పోయి సిరికొండ నుంచి ఆర్డర్ ఇచ్చిన కుండలు వచ్చినాయి. ఆ కుండలు 22 తెగలకు మా పటేల్ ఆధ్వర్యంలో పంచి ఆ కుండ నీళ్ళతోటి మర్రి చెట్టు నుంచి కోనేరు నుంచి నీళ్లు సేకరించి పుట్ట తయారు చేస్తారు మా అక్క వాళ్ళు. మళ్ళీ పుట్టలు తయారు చేసినాక మళ్ళీ రాత్రి 9 గంటల నుంచి మహాపూజ పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజ ప్రారంభిస్తాం. మరియు పూజ అనంతరం మా కొత్త వధువరులకు కోడళ్లకు మేము భేటీలు ప్రారంభం చేస్తాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.